హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కొబ్బరి పొడితో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చూస్తే సేమ్ ఫంక్షన్లో పెట్టే దొండకాయ ఫ్రైలా కనిపిస్తుంది కదా. సో ఫంక్షన్ దాకా వెయిట్ చేయడం ఎందుకు, సేమ్ అదే టేస్ట్తో ఇంకా హెల్తీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ దొండకాయలని మంచిగా కడుక్కొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి వేయించుకుందాం. అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి, మెత్తగా అయ్యే వరకు. ఫ్రై అయినాక తీసి ఒక జాలి గిన్నెలో వేసుకొని ఆయిల్ వడగట్టేలాగా వేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే దొండకాయలను మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి దొండకాయలకి ఆయిల్ పట్టి ఉంటుంది. అందుకే కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోండి. దాంట్లోనే కొంచెం శనగపప్పు, పల్లీలు కూడా వేయించండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి కలుపుకోండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లోనే కొబ్బరి పొడి కూడా వేసి కలుపుకోవాలి. కొబ్బరి పొడి మాడిపోతుంది కాబట్టి అది వేసాక మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి కలుపుకోండి. దొండకాయలు కొంచెం వేడయ్యాక దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కారం కూడా వేసి కలుపుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసి కలుపుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనకి రసంలోకి కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అండ్ ప్లెయిన్ రైస్లోకి కూడా బాగుంటుంది. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.